హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రవంతిక టీఆర్ బ్లాగ్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఇంకొకరికి ఉపయోగపడే వీడియో కాబట్టి షేర్ చేయండి. ఇది వచ్చేసి ఏం లేదండి, నెల్లూరులో వేమాలశెట్టి బావి అని దర్గా మెట్టలో ఉంటుందండి. అక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక్క అమావాస్యకే, అంటే నిన్న వచ్చిన అమావాస్య చొల్లంగి అమావాస్య అంటారు కదా, ఆ అమావాస్య రోజు మాత్రమే ఈ గుడిలో చాలా చాలా బాగా చేస్తారండి. ఎందుకు అనంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళకి, ఆరోగ్యపరంగా బాగలేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఈరోజు మాత్రం, ఈ అమావాస్య రోజు మాత్రం వచ్చి ఆ బావిలో బెల్లం వేసండి దండం పెట్టుకొని వస్తారు. చాలా బాగా చేస్తారండి. ఎక్కడెక్కడి నుంచో, ఎంత దూరం నుంచో జనాభా వస్తారు. 2-3 కిలోమీటర్లు దూరం నుంచే క్యూ ఉంటుందండి. అంతగా నిలబడి ఉంటారు జనాభా. నేను పెట్టున్నాను కదా, మీకు ఆల్రెడీ వీడియోలో చూడండి, అంత క్యూ ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు నా లైఫ్లో నాకు జరిగిందండి. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ ఎంతోమంది నమ్మబట్టే సంవత్సరానికి జనాభా పెరుగుతున్నారే తప్ప తరగట్లేదండి. నేను నా పెళ్ళికి ముందు నుంచే వెళ్తున్నాను. నా పెళ్ళి ముందైతే నాకు పెళ్ళి పెండింగ్ పడుతూ ఉన్నిందండి. అంటే డేట్ ఫిక్స్ అవ్వక ఇప్పుడు అని అట్లా సంవత్సరం అట్లే గడిచిపోతూ వస్తుంది. అందుకని చెప్పి మా అక్క ఇక్కడికి తీసుకొని వచ్చి నా పెళ్ళికి ముందు ఇట్లాగే బెల్లం వేయించి కొంచెం దండం పెట్టుకొని మంచిగా ఇయర్లో పెళ్ళి అయిపోవాలని దండం పెట్టుకోమ్మా అని చెప్తే వచ్చి పెట్టుకున్నానండి. నాకైతే ఆ ఇయర్లోనే మార్చిలోనే పెళ్ళి అయిపోయింది. అంటే నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, నేను ఖచ్చితంగా ఇది చేశాను కాబట్టే జరిగిందా అని నా నమ్మకం నాకుంటుంది. నమ్మేవాళ్ళు నమ్మండి. ఎంతోమంది నమ్మబట్టే అంత ఇదిగా వచ్చి చూశారు కదా ఎంతమంది జనాభా అంటేనండి. బావి చుట్టూ కమ్ముకొని పోయి ఉన్నారు. అసలు మనకి వెళ్ళి లోపలికి వెళ్ళి బెల్లం వేసి చేతులతో దండం పెట్టుకునే అంత గ్యాప్ కూడా లేదు. అంత ఫుల్గా ఉన్నారండి. అక్కడ పసుపు కుంకుమ వేసి కూడా దండం పెట్టుకుంటారు. బెల్లమే కాదు, ఒక బెల్లం గడ్డ వేసి మాత్రం మీకు ఏ కోరిక అయితే నిలబడిపోయిందో, అసలు జరగట్లేదు చాలా సంవత్సరాలుగా అన్నది మీరు అక్కడ నమ్మకం ఉండాలి. ఫస్ట్ నమ్మకం లేదే ఏది జరగదండి. మన మనసులో నిజంగా మనం నమ్ముకొని వెళ్తేనే ఏదైనా జరుగుతుంది. అట్లా వెళ్ళి అక్కడే ఉప్పు, బెల్లము, మిరియాలు అనేది ఒక సెట్గా ఇచ్చేస్తారు. గుడి దగ్గరే అమ్ముతుంటారు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోని అవసరం లేదు. తెచ్చుకొని అక్కడ వెళ్ళి బెల్లం గడ్డేసి దండం పెట్టుకొని వచ్చాక దానికి ఆపోజిట్లోనే ఎదురుగానే వైద్య రాఘవులు అని ఉంటారండి. ఆయన దగ్గర ఆ ఉప్పేసి దండం పెట్టుకుంటే మంచిగా ఆరోగ్యం బాగుంటుందని, మరీ దీర్ఘకాలికంగా ఊరికే హెల్త్ పరంగా బాగలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వచ్చి ఉప్పు, ఆ మిరియాలు వేసి దండం పెట్టుకుంటారండి. చాలామందికి జరిగాయంట. నేను తెలుసుకున్నాను, చాలామందిని అడిగి మంచిగా జరిగిందని చెప్పారండి. అందరూ అనుకున్నవి జరిగాయి కాబట్టి మళ్ళీ వచ్చాము అని కూడా అన్నారు. మీకెవరికైనా ఏదైనా సమస్యలు ఉండి, ఏదైనా పెళ్ళి కాకుండా లేకపోతే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నా ఆ రోజు మాత్రం వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ ఇయరే అన్నమాట. ఇయర్లో ఒక్కసారే జరుగుతుంది. నాకు దీని గురించి ముందుగానే తెలుసుంటేనండి నేను ముందే వీడియో పెట్టునుంటాను తీసి. నాకు తెలియదు, నాకు అసలు గుర్తు లేదండి, మర్చిపోయాను. మా అక్క చెప్పేదాకా గుర్తు లేదంటే అమావాస్య అనేసరికి ఏ అమావాస్య అన్నది కన్ఫ్యూజ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి చూసుకొని వచ్చాను. తెలుసుంటే పెట్టుండేదాన్నండి. నిన్నే వీడియో కంప్లీట్గా పెడదాం అనుకున్నాను, కుదరలేదు. కానీ ఈ వీడియోని ఎవరైనా చూసి ఉంటే, ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీ సర్కిల్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. చాలామందికి ఉపయోగపడే వీడియో కాబట్టి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాక అంగళ్ళు పూర్తిగా కంప్లీట్గా అన్ని అంగళ్ళేనండి. చాలా బాగుంటాయి. కృష్ణుడి బొమ్మలు అయితే చాలా బాగుంటాయి. బుద్ధుడి బొమ్మలు కానీ, కృష్ణుడి బొమ్మలు కానీ బయట అంగళ్ళన్నీ చాలా తక్కువకి ఇచ్చేస్తారండి. ఆ రోజు మాత్రమే, ఇక్కడ మాత్రమే చూశాను నేను అది. మిగతా ఇంకెక్కడైనా మనకి ఈ తిరునాళ్ళు అలా జరిగే దగ్గర కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకో తక్కువే అనిపిస్తాయి నాకు ఈ కృష్ణుడి బొమ్మలు అవన్నీ. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా నెల్లూరులో ఈ గుడి ఉంది అని చెప్పి, నేను గుడిని వీడియో కూడా తీసున్నానండి, మీరు చూసుకోండి. లేదంటే ఎవరి ద్వారా అయినా తెలుసుకొనైనా మీరు ఆ గుడికి కంపల్సరీ ప్రతి సంవత్సరం అమావాస్యలో అమావాస్యకే వస్తుందండి, చొల్లంగి అమావాస్య అని. అక్కడికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చాకండి చాలా దూరం నిలబడ్డామండి. అసలు 2 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. అసలు ఇంకా మధ్యాహ్నం అయితే మా అక్క కొడుకు చూసినప్పుడు అమ్మో 2-3 కిలోమీటర్లు ఉంది, నేను రాననేసాడు. సరే మేము వెళ్ళి కొంచెం లేట్గా వెళ్తాం, 4కి అట్లా వెళ్ళి నిలబడుకుంటాము, ఆ తర్వాత దగ్గరకు వచ్చాక రాలే అంటే ఇంకా అప్పుడు ఓకే అని చెప్పి వచ్చాడండి మా అక్క కొడుకు. ఇంకా మా అక్క కూతురు
అంటే తోడికోడలు కూతుర్ని మా అక్క కొడుకుని తీసుకొని వెళ్ళాను. వెళ్ళి ఇంకా ఆకలేసింది, బయట టిఫిన్ చేసామండి. కాసేపు ఎందుకంటే అంతసేపు నిలబడ్డామంటే కాళ్ళు పీకేసాయి. ఇంత కాళ్ళు నొప్పులు పెట్టుకొని అన్నన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తున్నారంటే ఇంకా అక్కడ ఎంత మాత్రం జరుగుతుందన్నది మీరే ఆలోచించుకోండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అందరూ వెళ్ళి కోరికలు నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.